హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 15-16 అక్టోబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్ చూద్దాం. సో గాయస్, ఎవరైతే తెలంగాణ మరియు ఏపీలో డిఎస్సి టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన యొక్క యాప్లో మరి కేవలం ₹150కే 1.5 ఇయర్ వ్యాలిడిటీతో మరి డైలీ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. 2000 బిట్స్తో జీకే చాప్టర్ వైజ్గా ఉంటాయి, డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటాయండి. ఓకేనా? సో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ప్రతిరోజు మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. చిన్న లైక్ చేసి స్టార్ట్ చేద్దాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ 50,000 క్వశ్చన్స్తో మరి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉందండి. చాలా తక్కువ కాస్ట్లో కొత్త సిలబస్ బేస్ చేసుకొని తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా అందిస్తున్నాము. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా అందజేస్తున్నామండి. జస్ట్ ₹299కే ఈ ఆఫర్ అయితే ఉంది. టెస్ట్ సిరీస్ ప్లస్ పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఎన్నిసార్లు అయినా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఒకేలా వందల సంఖ్యలో టెస్ట్లు అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ గ్రాండ్ టెస్టులు కూడా మీకు అందచేయడం జరుగుతుంది, ఒక 15. ఓకే, మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, వీటితో పాటుగా మరి ఏపీ టెట్ మరియు డిఎస్సి లేదా టీఆర్టీకి సంబంధించి కంప్లీట్ కోర్సును కూడా మీకైతే అందుబాటులో ఉంచుతున్నామండి, చాలా తక్కువ కాస్ట్లో. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. డిఎస్సి మరి అతి త్వరలోనే మనకు వేయబోతున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. మరి ఈరోజు ప్రత్యేకంగా ఆఫర్స్ అయితే ఛానల్లో ఉంచడం అయితే జరుగుతుంది. ఎస్ఏ మరియు హెచ్జిటికి కంప్లీట్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ముందు డెమో చూడండి, తర్వాతే తీసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1. 83,750 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ నగరంలో భారీ స్థాయి ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇటీవల ప్రారంభించారు? ఎక్కడండి? ఆప్షన్ ఏ విశాఖపట్నంలో. ఓకే, వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు లేదా రూపొందించారు. 83,750 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ సదుపాయం ఉద్యోగులకు వారి ఇళ్లకు దగ్గరగా ఉంటూ హైబ్రిడ్ మోడ్లో పనిచేయడానికి ఎక్కువ సౌలభ్యాన్ని అందిస్తుంది. కొత్త డేటా సెంటర్, క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డిజిటల్ వంటి తదుపరి సాంకేతికతల ద్వారా ప్రపంచ అవకాశాలపై పనిచేయడానికి, స్థానిక ప్రతిభావంతులను ఆకర్షించడానికి, రీస్కిల్ చేయడానికి మరియు అప్స్కిల్ చేయడానికి ఇన్ఫోసిస్ని అనుమతిస్తుంది అంటూ తెలియజేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏ ప్రాంతాలను కమ్యూనిటీ రిజర్వ్ ఫారెస్ట్లుగా, ఓకేనా, లేదా కమ్యూనిటీ రిజర్వ్ ప్రాంతాలుగా మార్చనున్నట్లు అధికారికంగా ప్రకటించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఏబిసి 3 సరైనవే. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న తేలినీలాపురం పక్షుల కేంద్రము, పక్షి సంరక్షణ కేంద్రం అండి ఇది. గుంటూరు జిల్లాలో ఉన్న ఉప్పలపాడు పక్షుల కేంద్రము, అనకాపల్లి జిల్లాలో ఉన్న కడకర్ల అవ సరస్సు. ఈ 3 కూడా చాలా చాలా ఫేమస్ అండి. మరి ఈ ప్రాంతాలను కమ్యూనిటీ రిజర్వ్ రక్షిత ప్రాంతాలుగా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అధికారికంగా ప్రకటించింది. వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న తేలినీలాపురము పక్షుల కేంద్రము, గుంటూరు జిల్లాలో ఉన్న ఉప్పలపాడు పక్షుల కేంద్రము, అనకాపల్లి జిల్లాలో ఉన్న కాండకర్ల అవసరస్సులను కమ్యూనిటీ రిజర్వ్ ప్రాంతాలుగా మార్చనున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ 3 కేంద్రాలను అభివృద్ధి చేయడం వలన వలస వచ్చే పక్షులకు ఎంతో ఉపయోగకరంతో పాటు పర్యాటకంగా కూడా అభివృద్ధి అవుతుంది. స్థానికుల సహకారంతో ఈ 3 జిల్లాలలో ఉన్న పక్షుల కేంద్రాలను కమ్యూనిటీ రిజర్వ్ ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా తేలినీలాపురంలో 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడికి పక్షులు శీతాకాలంలో గూడు కట్టేందుకు దాదాపుగా 200కు పైగా పక్షి జాతులతో పాటు పెలికాన్, పెయింటెడ్ స్టార్క్, స్థిర సైబీరియా నుండి వస్తాయి. గుంటూరు జిల్లాలో ఉన్న ఉప్పలపాడు పక్షుల కేంద్రము 10 ఎకరాల విస్తీర్ణంలో మంచినీటి సరస్సులో ఉంది. ఇక్కడ 32 రకాల పక్షి జాతులు వస్తాయి. నెక్స్ట్, అనకాపల్లి జిల్లాలో ఉన్న కాండకర్ల అవసరస్సుకి చిలకలు, పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ శీతాకాలంలో
వస్తుంది. మరి వీటిని పర్యాటక కేంద్రాలుగా కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇంపార్టెంట్. నెక్స్ట్, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి వినూత్న సింగిల్ విండో ప్లాట్ఫామ్ ఎస్డబ్ల్యూపి ఇటీవల ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం. ఆప్షన్ డి తెలంగాణ. నేటి వ్యాపార ప్రపంచంలో నిరంతరం మారుతున్న మరియు డైనమిక్ ల్యాండ్స్కేప్లో వ్యవస్థాపకతను ప్రోత్సహించడము మరియు లింగ సమానత్వం యొక్క అభివృద్ధి ఆర్థికాభివృద్ధిని నడిపించడంలో కేంద్ర బిందువుగా మారింది. మరి వినూత్న సింగిల్ విండో ప్లాట్ఫామ్ చొరవతో హైదరాబాద్ ఈ దిశగా ముందడుగు వేస్తుంది. మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించే దిశగా ఎస్డబ్ల్యూపి అనేది మహిళల నిర్మాణ సంస్థలను స్థాపించడం మరియు వారి సుస్థిరతను నిర్ధారించడం అనే ప్రాథమిక లక్ష్యంతో ఒక చొరవ. ఈ సామాజిక చొరవను ప్రోత్సహించడానికి సహాయపడే విధానము. మరి అదే సమయంలో విభిన్న సామాజిక ఆర్థిక నేపథ్యాలు ఉన్న వారికి అవకాశాలు సృష్టిస్తుంది మరియు దాని వ్యవస్థాపక భూభాగంలో లింగ అసమానతలను సమర్థవంతంగా చేస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, విజన్ విశాఖపట్నం 2030 విశాఖను ఆధునిక పర్యాటక కేంద్రంగా వినూత్న ప్రణాళిక కోసం ఈ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? ఇంపార్టెంట్. ఆప్షన్స్ అండి, విశాఖపట్నంలోనే. వివరాలు చూద్దాం. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖపట్నం విజన్ విశాఖపట్నం 2030 కార్యక్రమంలో ఆదివారం ట్రావెల్, టూరిజం మరియు హోటల్ రంగాల ప్రతినిధులతో సమావేశము జరిగింది. విశాఖను ఆధునిక పర్యాటక కేంద్రంగా గుర్తించి అందుకు సంబంధించిన రోడ్ మ్యాప్ను రూపొందించే లక్ష్యంతో ఈరోజు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ విశాఖపట్నం చాప్టర్ శ్రీనాథ్ చిట్టూరి, ఐఐఐ వైస్ చైర్మన్ గ్రంథి రాజేష్, హోటల్ పర్యాటక రంగాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. మరి విజన్ విశాఖపట్నం 2030లో భాగంగా జీవీఎల్ ఇప్పటికే విశాఖపట్నం నుండి షిప్పింగ్, ఫార్మా, మందులు, రసాయనాలు మరియు ఆక్వారంగ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ఈ రంగాల అభివృద్ధి రోడ్ మ్యాప్ను సిద్ధం చేయడానికి కేంద్ర మంత్రులతో, పరిశ్రమల ప్రతినిధులతో పరస్పర చర్యలైతే ఏర్పాటు చేశారు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, తెలంగాణ ఇన్గ్రేడ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరుతో ఏ జిల్లాలో సూపర్ స్పెషాలిటీ కేర్ సేవలతో పాటు నర్సింగ్ మరియు డెంటల్ కళాశాలలను ఏర్పాటు చేయనున్నారు? ఏంటండి ఆన్సర్? ఆప్షన్ ఏ, హైదరాబాద్ నగరంలో. వివరాలు చూద్దాం. తెలంగాణలో ఏర్పాటు కానున్న ప్రతిష్టాత్మక తెలంగాణ ఇన్గ్రేడ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ అంటారు. మరి హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాలలో సూపర్ స్పెషాలిటీ కేర్ సేవలతో పాటు నర్సింగ్ మరియు డెంటల్ కళాశాలలను ఏర్పాటు చేయనుంది. మరి వీటిలో వివిధ కోర్సులను అనుమతించడంతో పాటు ఇవి నాణ్యమైన వైద్య విద్యను అందిస్తాయి. టిమ్స్ స్పెషాలిటీ ఆసుపత్రులలో ప్రత్యేక డెంటల్ మరియు నర్సింగ్ కళాశాలలు ఉంటాయి. వీటికి అదనంగా ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపిస్టులు మరియు మెడికల్ టెక్నీషియన్ల వంటి పారామెడికల్ మరియు అనుబంధ కోర్సులను కూడా అందిస్తున్నారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన ప్రముఖ చిత్ర నిర్మాత మరియు మాతృభూమి గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్స్ డైరెక్టర్ పివి గంగాధరన్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కేరళ అండి. ప్రముఖ మలయాళ చిత్ర నిర్మాత మరియు మాతృభూమి గ్రూప్ ఆఫ్ పబ్లిషన్స్ డైరెక్టర్ పివి గంగాధరన్ అక్టోబర్ 13న ఉదయం కోజికోడ్లో కన్నుమూశారు. ఆయన సుమారు 80 సంవత్సరాలు. శ్రీ గంగాధరన్ సినిమా, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేశారు. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్రియాశీల సభ్యుడు. అతను 2011లో కోజికోడ్ నార్త్ నియోజకవర్గం నుండి కేరళ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, నవరాత్రి, దసరా మరియు దీపావళి పండుగల సమయంలో దేవాలయాలు మరియు చుట్టుపక్కల పరిశుభ్రతను కాపాడుకోవడంపై దృష్టి సారించి స్వస్థ్ త్యోహార్ అంటే క్లీన్ ఫెస్టివల్, హెల్దీ ఫెస్టివల్ అనే ప్రత్యేక పరిశుభ్రత ప్రచారాన్ని ప్రారంభించిన రాష్ట్రం? ఆప్షన్ ఏ అండి, ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము నవరాత్రి, దసరా మరియు దీపావళి పండుగల సమయంలో దేవాలయాలు మరియు చుట్టుపక్కల పరిశుభ్రతను కాపాడుకోవడంపై దృష్టి సారించి స్వస్తి త్యోహార్, క్లీన్ ఫెస్టివల్, హెల్దీ ఫెస్టివల్ అనే ప్రత్యేక పరిశుభ్రత ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ చొరవ దైవభక్తి పక్కన పరిశుభ్రత అనే ఆలోచనను ప్రోత్సహించడం మరియు మున్సిపల్ సంస్థలు మరియు పౌరుల నుండి చురుకైన భాగస్వామ్యం కోసం పిలుపునిచ్చింది. నెక్స్ట్ వన్, స్విగ్గీ, జొమాటో, ఓలా
ఊబెర్ మరియు ర్యాపిడ్ ఉద్యోగులను కనీస వేతనాల పరిధిలోనికి తెచ్చే దిశగా అడుగులు వేసిన భారతదేశంలోని మొదటి రాష్ట్రం క్రింది వాటిలో ఏది? ఇంపార్టెంట్ అండి. ఆప్షన్ డి జార్ఖండ్. స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబెర్ మరియు ర్యాపిడ్ ఉద్యోగులను కనీస వేతనాల పరిధిలోనికి చేర్చే దిశగా అడుగులు వేసిన భారతదేశంలోని మొదటి రాష్ట్రంగా జార్ఖండ్ చరిత్ర సృష్టించింది. గిగ్ ఎకానమీలో ఉన్న వారికి న్యాయమైన పరిహారం అందేలా ఈ చొరవ ఒక ముఖ్యమైన చర్య. గిగ్ కార్మికులకు కనీస వేతనాలను పరిగణలోనికి తీసుకోవడానికి మరియు ఇతర కార్మికులకు కనీస వేతన ప్రమాణాలను సమీక్షించడానికి జార్ఖండ్ యొక్క సంచలనాత్మక చర్య వివిధ రంగాలలోని కార్మికులకు న్యాయమైన పరిహారాన్ని నిర్ధారించడానికి ఒక ముఖ్యమైన అడుగు. ఇది స్థానిక ఉపాధి మరియు సామాజిక న్యాయం రెండింటికి రాష్ట్ర నిబద్ధతను హైలైట్ చేస్తుంది. నెక్స్ట్ వన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కీ ఇటీవల తన తాజా ఎకనమిక్ అవుట్లుక్ సర్వే ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2024లో భారతదేశ ఆర్థిక అభివృద్ధి శాతం లేదా ఆర్థిక శాతం ఆప్షన్ అంటే 6.3% అండి. వివరాలు చూద్దాం. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇటీవల తన తాజా ఎకనమిక్ అవుట్లుక్ సర్వేను ఆవిష్కరించింది. ఇది రాబోయే ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ 2024లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క ఊహించిన వృద్ధికి సంబంధించిన అంతర్దృష్టులను అందిస్తుంది. సెప్టెంబర్ 2023లో నిర్వహించిన ఈ సర్వే ఆర్థిక రంగం యొక్క సమగ్ర విశ్లేషణను అందించడానికి బ్యాంకింగ్, ఆర్థిక సేవలు మరియు పరిశ్రమల రంగాలకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్తలను ఒక చోట చేర్చింది. సర్వే యొక్క సెంట్రల్ ప్రొజెక్షన్ ఫైనాన్షియల్ ఇయర్ 2024 కోసము భారత ఆర్థిక వ్యవస్థలో 6.3% వృద్ధిని అంచనా వేసింది. ఈ ప్రొజెక్షన్ అనేక కీలక కారకాలపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వన్, గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023 ఆతిథ్య నగరం ఆప్షన్ డి ముంబై అండి. ముంబైలోని MMRDA గ్రౌండ్స్లో అక్టోబర్ 17 నుంచి 19 వరకు జరగనున్న గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023 యొక్క 3వ ఎడిషన్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వాస్తవంగా ప్రారంభించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక సముద్ర ఈవెంట్ను ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది మరియు ప్రపంచ సముద్ర కమ్యూనిటీకి ఒక ముఖ్యమైన సమావేశం అవుతుందని వాగ్దానం చేసింది. నెక్స్ట్ వన్, జస్టిస్ సిద్ధార్థ మృదుల్ సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు ఏ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి మణిపూర్. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల తర్వాత 3 నెలల తర్వాత మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సిద్ధార్థ మృదుల్ నియమితులయ్యారు. అక్టోబర్ 9న మణిపూర్ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తి నియామకాన్ని త్వరలో జారీ చేస్తామని, ఫైల్ క్లియర్ అయిందని, మిగిలిన ప్రక్రియలో త్వరలో కొనసాగుతుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియచేయడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్రంలో ఉన్న పెరి అర్బన్ ప్రాంతాలలో జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ $181 మిలియన్ రుణానికి గ్రీన్ లైట్ ఇచ్చింది, అంటే గ్రీన్ సిగ్నల్? ఆప్షన్ డి గుజరాత్. భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ చుట్టుపక్కల ఉన్న పెరి అర్బన్ ప్రాంతాలలో మరి జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ADB $181 మిలియన్ రుణానికి గ్రీన్ లైట్ ఇచ్చింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతాలలో పట్టణ జీవన పరిస్థితులు మరియు చలనశీలతను మెరుగుపరచడం దీని లక్ష్యము. మరి పట్టణ విస్తరణను నియంత్రించడం ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యాలలో ఒకటి పట్టణ విస్తరణను నియంత్రించడం. మరి ఇది ఇతర రాష్ట్రాలలో కూడా ఉపయోగించగల ప్రణాళిక విధానము. ఇది నగరాలు మరియు వాటి పరిసర ప్రాంతాల వృద్ధిని నిర్వహించడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ వన్, మీట్ సోదరులు మన్మిత్ సింగ్ మరియు హర్మిత్ సింగ్ స్వరపరిచిన మాది అనే గార్బా పాటను రాసిన ప్రముఖ రాజకీయ నాయకుడు ఎవరండి? నరేంద్ర మోదీ గారండి. ఓకే, ప్రధాని. వివరాలు చూద్దాం. మీట్ సోదరులు మన్మిత్ సింగ్ మరియు హర్మిత్ సింగ్ స్వరపరిచిన మాది అనే గర్భా పాటను ప్రధాని నరేంద్ర మోదీ రాశారు. ఓకే, మరి నవరాత్రి ఉత్సవాల వైభవాన్ని, గుజరాత్లోని సజీవ సాంప్రదాయాలను తెలుపుతూ సాగే ఈ పాటను ప్రధాని మోదీ రాశారు. దివ్య కుమార్ ట్రాక్కి తన గాత్రాన్ని అందించగా మీట్ బ్రదర్స్ నుండి మన్మిత్ సింగ్ మరియు హర్మిత్ సింగ్ సంగీతాన్ని సమకూర్చారు. గార్బో అనే శీర్షికతో గాయని ధ్వని భానుశాలి స్వరపరిచిన మరియు తనిష్క్ బాగ్జీ స్వరపరిచిన పాట జుస్ట్ మ్యూజిక్ బ్యానర్పై విడుదలైంది. నటుడు, నిర్మాత జాకీ బాగ్ని స్థాపించిన మ్యూజిక్ లేబుల్గా చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న బాక్ నీన్ నగరంలో నోబెల్ గ్రహీత, రచయిత మరియు కవి రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రతిమను ప్రారంభించారు. అయితే ఇది ఏ దేశంలో ఉంది మరి? బాక్ నీన్ ఎక్కడండి? ఆప్షన్ బి వియత్నాం. భారతదేశం మరియు వియత్నాం దాదాపు 2 సహస్రాబ్దాల నాటి లోతుగా పాతుకుపోయిన చారిత్రక సంబంధాలు కలిగిన 2 దేశాలు. బౌద్ధ మతంలో పాతుకుపోయిన శాశ్వతమైన బంధాన్ని ఏర్పరుస్తున్నాయి. మరి సాహిత్య మార్పిడి మరియు సాంస్కృతిక ప్రభావాల ద్వారా ఈ సంబంధం మరింత పటిష్టమైంది. ఇటీవల దౌత్య సంజ్ఞలో భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ 2 దేశాల మధ్య చారిత్రక మరియు సాంస్కృతిక సంబంధాలకు ప్రతీకగా బానిన్ నగరంలో నోబెల్ గ్రహీత, రచయిత మరియు కవి రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రతిమను ప్రారంభించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన మనోహర్ సింగ్ గిల్ ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ అధిపతిగా పనిచేశారు. ఆప్షన్స్ అండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేశారండి. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మనోహర్ సింగ్ గిల్ ఆదివారం దక్షిణ ఢిల్లీ ఆసుపత్రిలో మరణించారు. ప్రజాసేవ మరియు అంకిత భావాన్ని మిగిల్చారు. అతను భారతీయ బ్యూరోక్రసీ మరియు రాజకీయాలు రెండింటిలోనూ ముఖ్యమైన వ్యక్తిగా పనిచేశారు. ప్రారంభ జీవితం మరియు కెరీర్. ఇటీవల 86 ఏళ్ల వయసులో మరణించిన మనోహర్ సింగ్ గిల్ యువ బ్యూరోక్రాట్గా తన కెరీర్ని ప్రారంభించాడు. ఈ సమయంలో అతను పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకాష్ సింగ్ బాదల్ ఆధ్వర్యంలో పనిచేశారు. ప్రజాసేవలో గిల్ యొక్క ప్రారంభ సంవత్సరాలు దేశం యొక్క అభివృద్ధికి అంకితమైన సుదీర్ఘమైన మరియు విశిష్టమైన వృత్తికి పునాది వేశారు. ఇంపార్టెంట్ పర్సన్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈశాన్య గ్రామీణ ప్రాంతాల్లో, అంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు అంతరిక్ష పరిజ్ఞానాన్ని కల్పించడానికి ఏ సంస్థ సహకారంతో స్పేస్ ఆన్ వీల్స్ అనే ఉత్తేజకరమైన మరియు విద్యాపరమైన చొరవను రూపొందించాయి. దేని చొరవతో అండి? విజ్ఞాన భారతి. ఆప్షన్ బి. వివరాలు చూద్దాం. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో మరియు విజ్ఞాన భారతి కలిసి స్పేస్ ఆన్ వీల్స్ అనే ఉత్తేజకరమైన మరియు విద్యాపరమైన చొరవను రూపొందించాయి. ఈ కార్యక్రమం అరుణాచల్ ప్రదేశ్లోని తూర్పు సియాంగ్ జిల్లాకు అంతరిక్ష పరిశోధనలోని అద్భుతాలను తీసుకెళ్లడానికి రూపొందించబడింది. ఇది ఇతర ప్రాంతాలలోని విద్యార్థులు మరియు అంతరిక్ష ప్రియులకు అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్రంలో మొట్టమొదటి 3D ప్రింటెడ్ టెక్నాలజీని ఉపయోగించి నిర్మించిన భవనం అందుబాటులోకి తెచ్చారు? ఎక్కడండి? కేరళ. ఇటీవల కేరళలోనే దేశంలోనే మొట్టమొదటి పోస్ట్ ఆఫీస్ కూడా రూపొందించారండి. 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్. ఇక్కడ నివాస భవనాన్ని కూడా మరి కేరళలోనే మొదటిసారిగా రూపొందించారు. గుర్తుంచుకోవాలి. 3D ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి నిర్మించిన రాష్ట్రంలోని మొట్టమొదటి భవనము ఆమెస్ 28. ప్రారంభోత్సవంలో కేరళ నిర్మాణ ప్రపంచంలో ఒక ముఖ్యమైన మైలురాయిని గుర్తించింది. ఈ వినూత్న నిర్మాణ అద్భుతము దాని 380 చదరపు అడుగుల ఒక గది వేసవి గృహము తిరువనంతపురంలోని టీపీటీ నగర్లో ఉన్న కేరళ రాష్ట్ర నిర్మితి కేంద్రము సెక్నిక్ క్యాంపస్లో ఆవిష్కరించబడింది. నెక్స్ట్ వన్, 2023 సంవత్సరానికి గాను అందమైన నవాన్ పిండ్ సర్దారన్ గ్రామం ఇటీవల కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖచే భారతదేశంలోని ఉత్తమ పర్యాటక గ్రామం 2023 బిరుదును పొందింది. అయితే ఇది ఏ రాష్ట్రంలో ఉంది? మరిది ఆన్సర్ ఆప్షన్ డి అండి. పంజాబ్లో ఉంది. పంజాబ్లోని గుర్దాస్పూర్లో ఉన్న అందమైన నవాన్ పిండ్ సర్దారన్ గ్రామం ఇటీవల కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖచే భారతదేశంలోని ఉత్తమ పర్యాటక గ్రామం 2023 బిరుదును పొందింది. మరి గుర్తింపు సంఘ సోదరీమణుల అద్భుతమైన ప్రయత్నాలకు నిదర్శనం. వారు తమ పూర్వీకుల ఇల్లైన కోటి మరియు పీపాల్ హవేలీలను సంరక్షించడానికి మరియు వారి గ్రామంలో స్థిరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి తమను తాము అంకితం చేసుకున్నారు. ఇంపార్టెంట్. అడిషనల్ క్వశ్చన్స్. వార్తల్లో కనిపించిన కోంగసాంగ్ రైల్వే స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ అండి మణిపూర్. కార్మన్ కౌర్ తాండి ఏ క్రీడలతో సంబంధం కలిగి ఉన్నారు? ఆప్షన్ ఏ టెన్నిస్. భారతదేశంలోని ఏ రాష్ట్రం యూనియన్ టెరిటరీ నాన్ ముదల్వాన్ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి తమిళనాడు. కార్పొరేట్ డెట్ మార్కెట్ డెవలప్మెంట్ ఫండ్పై మార్గదర్శకాలను ఏ సంస్థ విడుదల చేసింది? సెబీ. ఎజైల్ సిస్లోనార్ ఆపరేషన్స్ కోసము డెమాన్స్ట్రేషన్ రాకెట్ ప్రాజెక్ట్ ఏ దేశంలో చేపడుతుంది? డి యుఎస్ఏ. 2022లో భారతదేశంలోని మొత్తము పులుల జనాభా ఎంత?
ఆప్షన్ ఏ 2682. భూమి గ్లోబల్ మరిగే యుగంలోకి ప్రవేశించిందని ఏ వ్యక్తి చెప్పారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, యుఎన్ సెక్రటరీ జనరల్. ఇటీవల ప్రారంభించబడిన భారీ చినభాండం 12 ఏ పంటకు చెందిన కొత్త రకం? ఆప్షన్ బి వేరుశెనగ. వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ 2023 ఎక్కడ జరుగుతుంది? కెనడా. ఆప్షన్ డి. వార్తల్లో కనిపించిన ఆయిల్ ఆఫ్ రమ్ ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ అండి, స్కాట్లాండ్. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. వాతావరణాన్ని కలుషితం చేసే వాయువులు క్రింది వాటిలో ఏవి? ఆప్షన్ డి అన్ని. కార్బన్ డైఆక్సైడ్లు, నైట్రోజన్ ఆక్సైడ్లు, సల్ఫర్ ఆక్సైడ్లు. నెక్స్ట్ వన్. భూగోళ తాపానికి అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి కారణమైన వాయువులు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, అన్నీ కూడా. నీటి ఆవిరి, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, ఓజోన్, నైట్రస్ ఆక్సైడ్, ఇవన్నీ కూడా ఓజోన్ పొర అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే భూగోళము వేడెక్కడం అండి, భూమి వేడెక్కడమే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఓకే, దానికి కారణం అండి ఇవన్నీ కూడా. థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి గాలిలోకి విడుదలయ్యే కలుషితాలు? ఆప్షన్ డి ఏ మరియు బి అండి, కార్బన్ డైఆక్సైడ్లు, సల్ఫర్ డైఆక్సైడ్లు. వాయు కాలుష్యంలో ఉండే ఏ లోహం పట్టణాలలో మానసిక రుగ్మతలకు కారణము? ఆప్షన్ సి అండి, సీసం అండి, లెడ్. చాలా చాలా డేంజర్ అండి ఇది. నెక్స్ట్ వన్. వాతావరణంలో ఉండే ఒక వాయువు హరిత గృహ ప్రభావాన్ని కలిగజేస్తుంది, కానీ ఇది స్ట్రాటోస్పియర్లో ఒక పొరగా ఉండి హానికర యువి కిరణాలు భూమిని చేరకుండా కాపాడుతుంది ఆ వాయువు. ఆప్షన్ బి ఓజోన్. ఆమ్ల వర్షాలకి కారణమైన ఆక్సైడ్ ఏంటండి? ఆప్షన్ సి 2 మరియు 3. ఏంటది? నైట్రోజన్ ఆక్సైడ్లు, సల్ఫ్యూరిక్ ఆక్సైడ్, ఇవి రెండు కూడా యాసిడ్ రైన్స్ ఆమ్ల వర్షాలకి కారణము. ఆమ్ల వర్షంలో ఉండే ఆమ్లాలు? ఆప్షన్ డి బి మరియు సి. నైట్రిక్ ఆమ్లము అంటే నైట్రోజన్ ఆక్సైడ్స్, నైట్రోజన్ ఆక్సైడ్లు. నత్రిక్ ఆమ్లము, నైట్రోజన్ ఆక్సైడ్ అంటారండి వీటిని. ఓకే, నెక్స్ట్ వన్. ఆమ్ల వర్షాల వల్ల డాష్ ఏమవుతుందండి? ఆప్షన్ డి చలవరాతితో నిర్మించిన కట్టడాలు దెబ్బతింటాయి, భూమి pH తగ్గుతుంది, చర్మ వ్యాధులు, కంటి శుక్లాలు వస్తాయి. అన్నీ సరైనవే. వరి పొలాల నుంచి విడుదలయ్యే మార్ష్ వాయువుగా పిలువబడే హరిత గృహ వాయువు ఏంటండి? మీథేన్. వరి పొలాల నుంచి విడుదలవుతుంది. నెక్స్ట్ పేడ ఉంటుంది కదా అండి, ఆవుల పేడ, ఓకే, గేదెల పేడ, వాటి నుంచి కూడా మరి మీథేన్ వాయువు అయితే విడుదలవుతుంది. దీన్నే మార్ష్ వాయువు అంటారు. నెక్స్ట్ వన్. నిశ్చితం ఏ. వాతావరణంలో ధూళి కణాలు పెరిగితే వాతావరణం ఉష్ణోగ్రత డాష్. కారణం వాతావరణంలోని ధూళి కణాలు సూర్యరశ్మి కిరణాలుగా చెదరగొడతాయి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఏ మరియు ఆర్ రెండు సరైనవి. ఏ అనేది ఆర్కు సరైన వివరణ. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా కూడా మీకు పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఏపీ జాగ్రఫీ 26 జిల్లాల సమగ్ర సమాచారము టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ని అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. ప్రారంభ ఆఫర్ కింద కేవలం 99 రూపాయలకే అందజేస్తున్నాము. 100% సబ్జెక్ట్ అనేది ఇందులో కవర్ కావడము జరుగుతుంది. 4 టెస్టులు మన యాప్లో ఉచితంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 4 టెస్టులు రాసి మీకు నచ్చితేనే తీసుకోండి. కంప్లీట్గా అండి, డైరెక్ట్ బిట్స్ ఉండవు ఏవి కూడా. ఆల్మోస్ట్ 2 లైనర్స్, 3 లైనర్స్, 4 లైనర్స్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయండి.